సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత మొదలైన పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. ఇక అమెరికా ఇజ్రాయెల్ కూటమి ఇరాన్పై ఆపరేషన్ రోరింగ్ లయన్ పేరుతో విరుచుకుపడుతూ ఉండగా మరోవైపు లెబనాన్ సరిహద్దులో హిజ్బుల్లాలో యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. అమెరికా ఇజ్రాయెల్ వాయుసేనలు రెండో రోజు కూడా ఇరాన్ రాజధాని టెహ్రాన్పై విరుచుకుపడ్డాయి. ఇక ఇరాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, రివల్యూషనరీ గార్డ్స్ ప్రధాన కార్యాలయాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. రాజధాని నగరంలోని ప్రభుత్వ భవనాలు బాంబుల తాకిడికి ధ్వంసమయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ అందిస్తారు. చిదంబర్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఏదైతే ఖమేనీ హత్య తర్వాత, అంటే హత్య అంటే వీళ్ళు హత్య అని చెప్తారు, వాళ్ళేమో దాడి చేసి ఆయన్ని చంపేశాం మేము, ఎవరైతే ఇరాన్కి సంబంధించి గత 37 సంవత్సరాలుగా ఒక నియంతలాగా పాలిస్తున్నాడు దేశానికి, ఆయనే ఒక పెద్ద అడ్డంకిగా మారారు అని చెప్పేసి చెప్తున్న నేపథ్యం. అది కాకుండా ఏదైతే అణ్వాయుధాలు, అణు విద్యుత్ సంబంధించిన వాటిపైన ఇప్పుడు స్ట్రాంగ్ గా వెళ్లే ఖమేనీ ఆయన ఆ దేశాన్ని ఒక న్యూక్లియర్ వెపన్ గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టే, ప్రపంచాన్ని నాశనం చేసేంత అవకాశాన్ని క్రియేట్ చేసుకుంటున్నాడు. అండ్ ఖమేనీ థాట్ ప్రాసెస్ కూడా తప్పుగా ఉందని చెప్పే ప్రయత్నం చేస్తూ ఇజ్రాయెల్ కానివ్వండి, ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేసే యుఎస్ఏ, అలాగే చుట్టూ దాదాపు 7 దేశాలు ఇవన్నీ కలిపి ఇరాన్ మీద యుద్ధాన్ని ప్రకటించి అది ముందుకు వెళ్తుంటే, అదే సందర్భంలో ఖమేనీ హత్య, ఖమేనీతో పాటు తన కూతురు, మనవరాలు, అల్లుడు వీళ్ళందరూ చనిపోవడము, 40 మంది టాప్ లీడర్స్ అందరూ చనిపోయిన తర్వాత ఓవరాల్ గా చూస్తే 200 మందికి పైగా ఆయన అనుచరులు, మిగిలిన వాళ్ళందరూ ఇరాన్ లో మృత్యువత పడిన తర్వాత జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిణామాలు కాస్త మరింత టెన్షన్ ని పెంచాయి. ఎందుకంటే చాలా మంది అనుకున్నారు ఖమేనీ చనిపోయిన తర్వాత యుద్ధం ముగిసిపోతుంది. ఎందుకంటే ట్రంప్ కూడా డే 1 చాలా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేశారు, 3 నుంచి 4 రోజుల్లోపు యుద్ధం ముగిసిపోతుందని. 26 స్టార్ట్ అయింది, సో ఇవాళ 4th డేగా మనము చూడాల్సి ఉంటుంది. 28 లేట్ ఈవినింగ్ అంటారా, లేదా ఫస్ట్ అర్లీ మార్నింగ్ ఖమేనీ చనిపోయిన తర్వాత ఈ ఇష్యూ మొత్తం అంతా అంటే భయపడి అందరూ వెళ్ళిపోతారు అన్నారు. కానీ ఇమ్మీడియట్లీ ఐఆర్జీసీ రెస్పాండ్ అవ్వడము, దానికి ఒక లీడర్ ని పెట్టుకోవడము, ఆ లీడర్ కూడా ఆయన మాజీ డిఫెన్స్ మినిస్టర్, ఇంటీరియర్ మినిస్టర్ గా ఉన్నారు, కమాండర్ ఇన్ చీఫ్ గా ఆయన వచ్చిన తర్వాత ఏదైతే ఆయన అంటే చాలా అగ్రెసివ్ గా వెళ్తున్నారు. ఎందుకంటే ఆయన బ్యాక్గ్రౌండ్ చూసినా సరే ఏంటంటే 1994 ఏఎంఐఏ బాంబింగ్ ఏదైతే అర్జెంటీనాకు సంబంధించిన దాంట్లో కూడా ఆయన మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. యుఎస్ శాంక్షన్స్ కూడా అవసరం ఎదుర్కొనే నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా హార్డ్ లైన్ స్టాండ్ అనేది ఉంది అని చెప్పడానికి అదొక ఎగ్జాంపుల్ గా ఎవరైతే అహ్మద్ వహీది ఆయనని చేయడం, ఇంకా ఖమేనీ కుమారుడు ఎవరైతే ఉన్నారో మెజ్దబా ఖమేనీ కొత్త సుప్రీం లీడర్ గా నియమించే ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా చాలా స్ట్రాంగ్ గా వీళ్ళు వెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రతీకార దాడులు అన్నవి ఇంకా పెంచారు ఇప్పుడు, అంటే అంత ముందుతో పోలిస్తే ఇంకాస్త అగ్రెసివ్ గా వెళ్తున్నారు. అందులో ముఖ్యంగా ఏదైతే ఇరాన్ అయితే రిటాలియేటరీ దాడులన్నీ మరింతగా తీవ్రతరం చేయడం కానివ్వండి, గల్ఫ్ దేశాల్లో యుఎస్ బేసెస్ ఎక్కడైతే ఉన్నాయో వాటి మీద, అంతేకాకుండా సివిలియన్ ఏరియాల పైన కూడా మిసైల్, డ్రోన్ దాడులను కొనసాగించడం చూస్తే మాత్రం అంటే వీళ్ళు అగ్రెసివ్ గా వెళ్తున్నారని తెలుస్తుంది. ఇప్పటిదాకా ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపుగా 824 ప్లేసెస్ లో వాళ్ళు స్ట్రైక్ చేసినట్టుగా చెప్తున్నారు. అందులో ఓవరాల్ చూస్తే 61 మిసైళ్లు, 34 డ్రోన్లు వీటన్ని కూడా ఇంటర్సెప్ట్ చేసినట్టుగా చెప్తున్న నేపథ్యంలో అంటే ఆ 824 స్ట్రైక్ చేసే ప్రయత్నం చేశారు. అందులో ముఖ్యంగా అబుదాబికి సంబంధించి చూసినప్పుడు జబిల్ అలీ ఎయిర్పోర్టు, అలాగే ఎయిర్పోర్ట్లు, పామ్ జుమైరా, బుర్జ్ ఖలీఫా సమీపంలో దాడులు చేయడం కానివ్వండి, అంటే యుఏఈ ఇరాన్ అంబాసిడర్ ను సమన్స్ చేసి టెహ్రాన్ ఎంబసీ మూసేయడం, ఇవన్నీ చూస్తే మాత్రం ఖచ్చితంగా అగ్రెసివ్ గా వెళ్తున్నారు. అక్కడతో ఆపకుండా ఖతార్ మీద కూడా దాడులు చేయడం, అల్లుదేబాద్ ఎయిర్ బేస్ ఏదైతుందో అక్కడ సమీపంలో దాడులు చేయడము, అలాంటివన్నీ కూడా చేస్తున్న నేపథ్యంలో వీళ్ళు స్ట్రాంగ్ గా వెళ్తున్నారు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతోంది. అంతేకాకుండా అలా వెళ్తున్న పరిస్థితుల్లో కూడా యుఎస్ కి కానివ్వండి, ఇజ్రాయెల్ కి, అలాగే మిగిలిన దేశాలకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఏంటి ఇవన్నీ ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే, ఏదైతే మీరు మా దాడిలో మా సుప్రీం లీడర్ ని చంపే ప్రయత్నం చేసినప్పుడు మేము ఖచ్చితంగా రిటాలియేట్ చేయాలి అనే విధంగానే కొనసాగుతున్నాయి. అంతేకాకుండా చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఎక్కడెక్కడైతే ఉందో ఆ హోల్డ్ అన్నింటినీ కూడా నిలుపుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా ఖమేనీ చేస్తున్నారు అనేది అయితే మనకు అర్థమవుతుంది. ఆ విధంగా చూస్తే మాత్రం బాలిస్టిక్ మిసైల్స్ చేయడం కానివ్వండి, మిగిలినవన్నీ కూడా కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో ఇది ఇంకొక యుద్ధ వాతావరణం అయితే పూర్తి స్థాయిలో క్రియేట్ చేసింది అనేది మనకు అర్థమవుతుంది. ఇక కేవలం అది అక్కడే కాకుండా యుఎస్ మీద, యుఎస్ బేస్డ్ ఏవైతే ఉన్నాయి ఆ బేసెస్ అన్నిటి మీద కూడా దాడులు చేస్తున్నారు. ఇజ్రాయెల్ సర్వనాశనం చేస్తామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వీటిలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఏదైతే ఈ ఆయిల్ ఇక్కడ నుంచి అంటే ఇరాన్ దగ్గర నుంచి వెళ్లే ఆయిల్ సంబంధించిన దాన్ని కూడా ఆ దారిని మూసేశారు. సో దానివల్ల
చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. సో దానివల్ల రాబోయే కొద్ది రోజుల్లో ఆయిల్ ప్రైజెస్ రైజ్ అయ్యే అవకాశం ఉంది. షిప్పింగ్ ఇండస్ట్రీ ఇబ్బంది పడే అవకాశం ఉంది. అది కాకుండా ఇప్పటికే ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ మీద నుంచి వెళ్ళకూడని నేపథ్యంలో ఎయిర్ ట్రావెల్ సంబంధించిన డిస్టర్బెన్స్ అన్నది కంటిన్యూ అవుతోంది. ఇక గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో సెల్ఫ్ డిఫెన్స్ వాళ్ళు చేసుకునే క్రమంలో వేరే దేశాలకు సంబంధించిన ఫ్లైట్స్ కూడా దాని మీద నుంచి ఎగరకుండా ఆపుతున్న నేపథ్యంలో మొత్తం గ్లోబల్ ఇంపాక్ట్ అయితే దీని మీద డెఫినెట్లీ మనకు కనిపిస్తుంది అని చెప్పాలి. ఆ కారణంగానే ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది అనేది. ఓకే, థ్యాంక్ యూ చిదంబర్.